హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. మీకు ఇష్టమైన ఆహారం ఏంటి అని అడుగుతుంటాం కదా ఎవరైనా. దాని ఇంగ్లీష్లో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే మీకు ఇష్టమైన ఆహారం ఏంటి. అలాగే నీకు ఇష్టమైన పుస్తకం ఏంటి అని కూడా అంటుంటాం కదా. వాట్స్ యువర్ ఫేవరెట్ బుక్? వాట్స్ యువర్ ఫేవరెట్ బుక్ అంటే మీకు ఇష్టమైన పుస్తకం ఏది. ఈ రాత్రికి మీకేమైనా ప్రణాళికలు ఉన్నాయా అంటే మీకైనా ప్లాన్స్ ఉన్నాయా అని ఎలా అడగాలంటే డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ టునైట్? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ టునైట్ అని అడగాలి. అలాగే నేను నా స్నేహితుడికి కాల్ చేయాలి అని చెప్పడానికి ఐ నీడ్ టు కాల్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు కాల్ మై ఫ్రెండ్ అని చెప్పాలి. అలాగే తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించండి అని చెప్పడానికి ఐఎమ్ సారీ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. ఐఎమ్ సారీ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్ అంటే తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించండి. నా సన్ గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయో దొరకడం లేదు అని చెప్పడానికి ఐ కాంట్ ఫైండ్ మై సన్ గ్లాసెస్. ఐ కాంట్ ఫైండ్ మై సన్ గ్లాసెస్ అని చెప్పాలి. నేను వచ్చే నెలలో కచేరీకి వెళ్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ గోయింగ్ టు ఏ కన్సర్ట్ నెక్స్ట్ మంత్. ఐఎమ్ గోయింగ్ టు ఏ కన్సర్ట్ నెక్స్ట్ మంత్ అని చెప్పాలి. అలాగే మీ కుటుంబం ఎలా ఉంది అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతుంటాం కదా. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ డూయింగ్? హౌస్ యువర్ ఫ్యామిలీ డూయింగ్ అంటే మీ కుటుంబం ఎలా ఉంది. మీరు ఈరోజు వార్తలు చూసారా అని అడగడానికి డిడ్ యూ వాచ్ ద న్యూస్ టుడే? డిడ్ యూ వాచ్ ద న్యూస్ టుడే అని అడగాలి. అలాగే నేను ఈరోజు నిజంగా అలసిపోయాను అని చెప్పడానికి ఐఎమ్ రియలీ టైర్డ్ టుడే. ఐఎమ్ రియలీ టైర్డ్ టుడే అంటే నేను ఈరోజు నిజంగా అలసిపోయాను అని. అలాగే నేను వారాంతం కోసం వేచి ఉండలేను. ఐ కాంట్ వెయిట్ ఫర్ ద వీకెండ్. ఐ కాంట్ వెయిట్ ఫర్ ద వీకెండ్ అంటే నేను వారాంతం వీకెండ్ కోసం వేచి ఉండలేను అని. అలాగే నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అంటే నేను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫర్నిచర్ తరలించడానికి మీరు నాకు సహాయం చేయగలరా అని అడగడానికి కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్ ఫర్నిచర్? కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్ ఫర్నిచర్ అని అడగాలి. మీకు ఇష్టమైన జంతువు ఏది అని అడుగుతుంటాం కదా. దాని ఇంగ్లీష్లో వాట్స్ యువర్ ఫేవరెట్ యానిమల్? వాట్స్ యువర్ ఫేవరెట్ యానిమల్ అని అడగాలి. పద నడవడానికి వెళ్దాం అని అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో లెట్స్ గో ఫర్ ఏ వాక్. లెట్స్ గో ఫర్ ఏ వాక్ అని చెప్పాలి. అలాగే మీరు ఆ పదాన్ని ఎలా ఉచ్చరిస్తారు అంటే ఎలా స్పెల్ చేస్తారు అని అడగడానికి హౌ డు యూ స్పెల్ దట్ వర్డ్? హౌ డు యూ స్పెల్ దట్ వర్డ్ అని అడగాలి. ఈ వారాంతంలో మీరు ఖాళీగా ఉన్నారా అంటే ఈ వీకెండ్ మీరు ఖాళీగానే ఉంటున్నారా అని అడగడానికి ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్? ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్ అని అడగాలి. నేను ఒత్తిడికి గురవుతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్. ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్ అని చెప్పాలి. అలాగే బైక్ రైడ్కి వెళ్దాం అని చెప్పడానికి లెట్స్ గో ఫర్ ఏ బైక్ రైడ్. లెట్స్ గో ఫర్ ఏ బైక్ రైడ్. అలాగే నేను వంట క్లాస్ తీసుకుంటున్నాను అంటే ఎవరికైనా మనం వంట నేర్పిస్తున్నాం అనుకోండి ఐఎమ్ టేకింగ్ ఏ కుకింగ్ క్లాస్. ఐఎమ్ టేకింగ్ ఏ కుకింగ్ క్లాస్ అంటే నేను వంట క్లాస్ తీసుకుంటున్నాను అని చెప్పాలి. నాకు రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ డాక్టర్స్ అపాయింట్మెంట్ టుమారో. ఐ హ్యావ్ ఏ డాక్టర్స్ అపాయింట్మెంట్ టుమారో అని చెప్పాలి. ఒక కప్పు కాఫీ తీసుకుందాం. లెట్స్ గ్రాబ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. లెట్స్ గ్రాబ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మంచి సినిమాని
ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పగలరా అని అంటూ ఉంటాం కదా! కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ మూవీ? కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ మూవీ అని అడగాలి. మీ కలల సెలవుల గమ్యం ఏంటి? అంటే మీరు ఈ వెకేషన్‌కి ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు అని అడగడానికి వాట్స్ యువర్ డ్రీమ్ వెకేషన్ డెస్టినేషన్? వాట్స్ యువర్ డ్రీమ్ వెకేషన్ డెస్టినేషన్ అడగాలి. అలాగే మీకెవరైనా తోబుట్టువులున్నారా? అంటే మీ అన్నలు, చెల్లెలు, అక్కలు అంటుంటాం కదా! దాన్ని ఎలా అడగాలంటే డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అని అడగాలి. మీరు మంచి టీవీ సీరియల్‌ని అంటే టీవీ సీరియల్స్‌లో మంచి సీరియల్ ఏది ఉంటుందో చెప్పగలరా అని అడగడానికి కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ టీవీ సీరియల్? కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ టీవీ సీరియల్ అని అడగాలి. ఇది బయట ఒక అందమైన రోజు అని చెప్పడానికి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డే ఔట్‌సైడ్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డే ఔట్‌సైడ్ అని చెప్పాలి. నేనింట్లో నా కీస్‌లను మర్చిపోయాను అంటే తాళం చెవిని మర్చిపోయాను అని చెప్పడానికి ఐ ఫర్గాట్ మై కీస్ ఎట్ హోమ్. ఐ ఫర్గాట్ మై కీస్ ఎట్ హోమ్ అని చెప్పాలి. నేను ఈ వారాంతంలో మా తాతయ్య దగ్గరికెళ్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ గోయింగ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్. ఐ యామ్ గోయింగ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్ అని చెప్పాలి. అలాగే మీకిష్టమైన క్రీడ ఏంటి అని అడగడానికి వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్ అని అడగాలి. మీరు నన్ను విమానాశ్రయానికి తీసుకెళ్ళగలరా? నాతో రాగలరా? అని అడగడానికి కెన్ యూ గివ్ మీ రైడ్ టు ద ఎయిర్‌పోర్ట్? కెన్ యూ గివ్ మీ ఏ రైడ్ టు ద ఎయిర్‌పోర్ట్ అని అడగాలి. రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా అని అడగడానికి లెట్స్ ప్లాన్ ఏ రోడ్ ట్రిప్. లెట్స్ ప్లాన్ ఏ రోడ్ ట్రిప్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి పిక్నిక్ చేద్దాం అంటే పిక్నిక్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం అని చెప్పడానికి లెట్స్ హ్యావ్ ఏ పిక్నిక్. లెట్స్ హ్యావ్ ఏ పిక్నిక్ అంటే పిక్నిక్‌కి వెళ్దాం లేదా పిక్నిక్ అని. మీరు నాకు రిమోట్ పంపగలరా? లేదా రిమోట్ ఇవ్వగలరా? అక్కడుంది నాకు కొంచెం ఇస్తావా అని అడుగుతుంటాం కదా! కెన్ యూ పాస్ మీ ద రిమోట్? కెన్ యూ పాస్ మీ ద రిమోట్ అని అడగాలి. అలాగే నీ వారాంతం ఎలా ఉంది అని అడగడానికి హౌ వాజ్ యువర్ వీకెండ్? హౌ వాజ్ యువర్ వీకెండ్ అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీకు ఇష్టమైన హాబీ ఏంటి? మీ హాబీస్ ఏంటి అని అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్స్ యువర్ ఫేవరెట్ హాబీ? వాట్స్ యువర్ ఫేవరెట్ హాబీ అంటే మీకు ఇష్టమైన హాబీ ఏంటి? మీకు ఇష్టమైన టీవీ షో ఏంటి అని అడగడానికి వాట్స్ యువర్ ఫేవరెట్ టీవీ షో? వాట్స్ యువర్ ఫేవరెట్ టీవీ షో అని అడగాలి. అలాగే విరామం తీసుకుందాం అని చెప్పడానికి లెట్స్ టేక్ ఏ బ్రేక్. లెట్స్ టేక్ ఏ బ్రేక్ అంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి వచ్చే వారం వివాహానికి హాజరవుతున్నాను అంటే నేను పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ అటెండింగ్ ఏ వెడ్డింగ్ నెక్స్ట్ వీక్. ఐ యామ్ అటెండింగ్ ఏ వెడ్డింగ్ నెక్స్ట్ వీక్ అని చెప్పాలి. నేను కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్ అని చెప్పాలి. అలాగే అసౌకర్యానికి చింతిస్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఐ యామ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పాలి. అలాగే ఏదైనా కొత్త సినిమా చూసారా అని అడుగుతుంటాం కదా! హ్యావ్ యూ సీన్ ద లేటెస్ట్ మూవీ? హ్యావ్ యూ సీన్ ద లేటెస్ట్ మూవీ అని అడగాలి. అలాగే మీరు సాధారణంగా ఏ సమయంలో మేల్కొంటారు? అంటే ఎప్పుడు లేస్తారు నిద్ర అని అడుగుతుంటాం కదా! వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ వేకప్? వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ వేకప్ అని అడగాలి. ఈ రాత్రి భోజనానికి బయటికెళ్దాం అని చెప్పడానికి లెట్స్ గో ఔట్ ఫర్ డిన్నర్ టునైట్. లెట్స్ గో ఔట్ ఫర్ డిన్నర్ టునైట్ అని చెప్పాలి. మీకు ఇష్టమైన సీజన్ ఏది అని అడగడానికి వాట్స్ యువర్ ఫేవరెట్ సీజన్? వాట్స్ యువర్ ఫేవరెట్ సీజన్ అని అడగాలి. అలాగే మీకు ఇష్టమైన రెస్టారెంట్ ఏది అని అడగడానికి వాట్స్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్? వాట్స్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్ అని అడగాలి.
అలాగే మీకిష్టమైన డెజర్ట్ ఏమిటి అని అడగడానికి వాట్స్ యువర్ ఫేవరెట్ డిజర్ట్? వాట్స్ యువర్ ఫేవరెట్ డిజర్ట్? అలాగే మీకిష్టమైన కలర్ ఏంటి అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి రేపు వాతావరణం ఎలాగుంటుంది? ఇప్పుడు వాతావరణం ఎలా ఉండబోతుందని అడుగుతుంటాం కదా! వాట్స్ ద వెదర్ ఫోర్‌కాస్ట్ ఫర్ టుమారో? వాట్స్ ద వెదర్ ఫోర్‌కాస్ట్ ఫర్ టుమారో అని అడగాలి. అలాగే నేను ప్రస్తుతం పిజ్జా కావాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐయామ్ క్రావింగ్ పిజ్జా రైట్ నౌ. ఐయామ్ క్రావింగ్ పిజ్జా రైట్ నౌ అని చెప్పాలి. అలాగే మీరు వేసవి కోసం ఏదైనా ప్రణాళికను కలిగి ఉన్నారా? అంటే ఈ సమ్మర్ హాలిడేస్‌కి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద సమ్మర్? అని అడగాలి. మీకిష్టమైన సంగీత రకం ఏంటి? అంటే మీకిష్టమైన మ్యూజిక్ ఏంటి? అని అడగడానికి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యూజిక్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యూజిక్? అని అడగాలి. సెలవుల కోసం మీకేమైనా ప్రణాళికలున్నాయా? అంటే హాలిడేస్‌కి ఎక్కడైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారా? అని అడగడానికి డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద హాలిడేస్? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద హాలిడేస్? అని అడగాలి. మీరు మీ సెలవుల్లో ఎక్కడికి వెళ్లారు? అని అడగడానికి వేర్ డిడ్ యూ గో ఆన్ యువర్ వెకేషన్? వేర్ డిడ్ యూ గో ఆన్ యువర్ వెకేషన్? అని అడగాలి. అలాగే నేను కచేరీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పడానికి ఐయామ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద కన్సర్ట్. ఐయామ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద కన్సర్ట్. మీ దగ్గర ఏమైనా పెంపుడు జంతువులున్నాయా? అని అడగడానికి డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? అని అడగాలి. అలాగే నేను ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నిస్తున్నా. అంటే నేను హెల్తీగా ఏదైనా తినాలని అనుకుంటున్నానని చెప్పడానికి ఐయామ్ ట్రైయింగ్ టు ఈట్ హెల్తియర్. ఐయామ్ ట్రైయింగ్ టు ఈట్ హెల్తియర్. అలాగే నీకిష్టమైన పాట ఏంటి? అని అడగడానికి వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? అని అడగాలి. అలాగే మీకిష్టమైన సెలవు దినం ఏంటి? అంటే నీకిష్టమైన హాలిడే ఏంటి అని అడుగుతుంటాం కదా! వాట్స్ యువర్ ఫేవరెట్ హాలిడే? వాట్స్ యువర్ ఫేవరెట్ హాలిడే? అంటే నేషనల్ హాలిడేస్ లాంటివన్నమాట. మీరు దుకాణం నుండి పాలు తీసుకురాగలరా? అని చెప్పడానికి కెన్ యూ పిక్ అప్ సమ్ మిల్క్ ఫ్రమ్ ద స్టోర్? కెన్ యూ పిక్ అప్ సమ్ మిల్క్ ఫ్రమ్ ద స్టోర్? అని అడగాలి. అలాగే మీరు మంచి రెస్టారెంట్ ఏంటో చెప్పగలరా? అని చెప్పడానికి కెన్ యూ రికమెండ్ ఎ గుడ్ రెస్టారెంట్? కెన్ యూ రికమెండ్ ఎ గుడ్ రెస్టారెంట్? అని అడగాలి. నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను అని చెప్పడానికి ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను లాండ్రీ చేయాలి అని చెప్పడానికి ఐ నీడ్ టు డూ ద లాండ్రీ. ఐ నీడ్ టు డూ ద లాండ్రీ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నా సమావేశానికి ఆలస్యం అవుతున్నాను. అంటే మీటింగ్‌కి నాకు లేట్ అవుతుంది అని చెప్పడానికి ఐయామ్ రన్నింగ్ లేట్ ఫర్ మై మీటింగ్. ఐయామ్ రన్నింగ్ లేట్ ఫర్ మై మీటింగ్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను వాతావరణంలో ఉన్నాను అని చెప్పడానికి ఐయామ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. ఐయామ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ అని చెప్పాలి. అలాగే మన నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నా గదిని శుభ్రం చేయాలి అని చెప్పడానికి ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్. ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్ అంటే నేను నా గదిని శుభ్రం చేయాలి అని. నేను నా కంప్యూటర్ని సరిచేసుకోవాలి అని చెప్పడానికి ఐ నీడ్ టు ఫిక్స్ మై కంప్యూటర్. ఐ నీడ్ టు ఫిక్స్ మై కంప్యూటర్ అంటే నేను నా కంప్యూటర్ని సరిచేయాలి అని. నేను కొన్ని కిరాణా సామాన్లు కొనాలి అని చెప్పడానికి ఐ నీడ్ టు బై సమ్ గ్రాసరీస్. ఐ నీడ్ టు బై సమ్ గ్రాసరీస్ అంటే నేను కొన్ని కిరాణా సామాన్లు కొనాలి. మీరు నాకు చెయ్యి ఇవ్వగలరా అని అడగడానికి కెన్ యూ లెండ్ మీ ఎ హ్యాండ్? కెన్ యూ లెండ్ మీ ఎ హ్యాండ్? అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఈ మ్యాథ్స్ ప్రాబ్లంలో నాకు సహాయం చేయగలరా అని అడగడానికి కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్? కెన్ యూ హెల్ప్ మీ
విత్ దిస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్. అలాగే ఇంతకీ మీ రోజు ఎలా సాగుతుంది అని అడగాలి అనుకోండి. హౌ ఈజ్ యువర్ డే గోయింగ్ సో ఫార్? హౌ ఈజ్ యువర్ డే గోయింగ్ సో ఫార్? నేను మీ గురించి నిజంగా గర్విస్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నేను మీ గురించి గర్విస్తున్నాను. నాకు ఈరోజు బాగాలేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే అంటే నాకు ఈరోజు బాగాలేదు. నిన్ను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను కొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పాలి అనుకోండి. ఐ విల్ బీ దేర్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఐ విల్ బీ దేర్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ అంటే నేను కొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను. నా ఫోన్ ఎక్కడా దొరకడం లేదు అని చెప్పడానికి ఐ కాంట్ మై ఫోన్ ఎనీవేర్. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్ ఎనీవేర్ అని చెప్పాలి. షాపింగ్కి వెళ్దాం అని చెప్పడానికి లెట్స్ గో షాపింగ్. లెట్స్ గో షాపింగ్ అంటే షాపింగ్కి వెళ్దామని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు మంచి పుస్తకాన్ని అంటే ఏదైనా మంచి బుక్ ఉంటే చెప్పగలరా అని అడగాలి అనుకోండి. కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ బుక్? కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ బుక్ అని అడగాలి. అలాగే నేను బ్యాంక్కి వెళ్ళాలి అని చెప్పాలి అనుకోండి. ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్. ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్ అంటే నేను బ్యాంక్కి వెళ్ళాలి అని. అలాగే పాదయాత్రకు వెళ్దాం అంటే అలా బయటికి వెళ్దాం అని చెప్పడానికి లెట్స్ గో ఫర్ ఏ హైక్. లెట్స్ గో ఫర్ ఏ హైక్ అంటే పాదయాత్రకు వెళ్దామని. చూసారు కదా, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ కనుక ప్రాక్టీస్ చేసి అవసరాన్ని బట్టి యూస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.